సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో ఏది చూసినా అందరూ కూడా బర్రెలక్క. ఒక అంతర్జాతీయ క్రికెట్ ఆ ఆటకు లేని క్రేజు కేవలం భారతదేశంలో ఉండే తెలుగు ప్రజలే కాక అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, గల్ఫ్ దేశాలలో ఉండే తెలుగువారు ఈ బర్రెలక్క గురించి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. రోజువారీగా ఏం జరుగుతాయని పరిణామాలు. ఇప్పటి వరకు బర్రెలక్క గురించి దాదాపు 450 వీడియోలు వివిధ సోషల్ మీడియా ఛానల్స్లో పెట్టారు. ఏ విధంగా తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, యువత, నిరుద్యోగ యువత, విద్యార్థి సంఘాలు రంగంలో దిగి సుదీర్ఘ పోరాటం తర్వాత 14 సంవత్సరాల తర్వాత కలలు కన్న తెలంగాణని సాధించుకున్నారో అదేవిధంగా ఆ వర్గాలన్నీ మళ్ళీ రంగంలో దిగాయి, కొల్లాపూర్కి వచ్చేసినాయి. కవులు పాటలు రాస్తున్నారు. ఇప్పటికే 50 పైగా పాటలు బర్రెలక్క గురించి పాటలు, నిరుద్యోగ యువత యొక్క అగచాట్ల గురించి పాటలు. కవులు పాటలు రచిస్తూ ఉంటే గాయకులు వాటిని అలరించి ప్రజలను ఉత్సాహపరుస్తూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రంలో ఉండే యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఆదర్శ భావాలు కలిగిన ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ యువజన సంఘాలు, మాల మహానాడు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎంఈఎఫ్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్, ఇలా ఒకటేంటి పార్టీలకు అతీతంగా ఈ కొల్లాపూరు నియోజకవర్గంలో వారి యొక్క సొంత భావజాలాన్ని కూడా వదులుకుని బర్రెలక్క గెలవాలి, ఇదొక దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి, రాజకీయానికి, ప్రజాస్వామ్యానికి నాంది పలకాలనే ముక్త కంఠంతో ఈరోజు ఈ సంఘర్షణ నిరుద్యోగ యువతకు పాలకుల మధ్య జరుగుతున్న ఘర్షణ, సంఘర్షణ, హక్కుల కోసం ఏదైతే తెలంగాణ సాధించుకున్నప్పుడు మనం ఇచ్చిన నినాదం నిధులు, నియామకాలు, నీళ్లు, ఆ నియామకాల కోసం 9.5 సంవత్సరాలు వేచి చూశాం. మా జేబుల్లో నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రము, తలసరి ఆదాయం ఆహా ఓహో 3 రెట్లు పెరిగిపోయిందని చెప్పుకునే పాలక వర్గాలు 3,000 రూపాయలు నిరుద్యోగ యువతకి ఇవ్వలేని దిక్కుమాలిన ఆర్థిక పరిస్థితి. 7 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు, ఏం చేశారు అని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తూ ఉంది. అసలు ఎవరి బర్రెలక్క? ఒక చిన్న కుగ్రామంలో, మారుమూల కుగ్రామంలో ఆమె జన్మించి ఈ రోజున సంచలనాలకి మారుపేరైంది. ఇప్పుడు కర్నెస్ శిరీష అసలు పేరు. ఆమె అసలు పేరు చెబితే ఎవరు గుర్తుపట్టేలా లేరు. అందరూ కూడా సోషల్ మీడియా, ప్రజలు, ఇతర దేశాల వారు కూడా బర్రెలక్క అదే పేరుతో వివిధ వర్గాలలో ప్రాచుర్యంలోకి వెళ్ళింది. ఆమె చిన్న గ్రామం, మరకల్ గ్రామం, పెద్ద కొత్తపల్లి మండలం, కొల్లాపూరు నియోజకవర్గం, ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలో ఈ మండలం ఉంది, ఈ నియోజకవర్గం ఉంది. గతంలో మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు జిల్లాలో కొల్లాపూర్ అంటే అత్యధికంగా పేదలు, నిరుపేదలు, ఉపాధి లేక విద్య కోసం, ఉపాధి కోసం పొట్ట చేతిన పెట్టుకుని
హైదరాబాదు నగరం, బొంబాయి నగరం, గల్ఫ్ దేశాలకు వలసలు అధికంగా పోయే పాలమూరు అంటేనే వలసలకు మారుపేరు. ఇక దాంట్లో కూడా కొల్లాపూర్ అత్యధికంగా ఉంటుంది. అటువంటి కొల్లాపూర్లో అసలు ఈమె నామినేషన్ వేయటానికి గల కారణం ఏంటంటే, ఆమె డిగ్రీ పాస్ అయింది. ఆ బర్రెలక్క పాస్ అయిన తర్వాత అదిగో నోటిఫికేషన్, ఇదిగో నోటిఫికేషన్ వస్తుందని ఆతృతగా ఎదురు చూశారు. కనుచూపు మేరలో ఎక్కడా నోటిఫికేషన్లు రాలేదు. 24,000 టీచర్ల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే డిఎస్సీలకు నోచుకోలేదు. డిగ్రీ పాస్ అయింది, నోటిఫికేషన్ రాలేదు, ఇల్లు గడవటం లేదు. తండ్రి మద్యానికి బానిసై అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆ మహానుభావుడు తండ్రి ఇప్పటికి కూడా ఇంత జరుగుతున్నా, ఇంత గందరగోళము, ఇంత హంగామా, సంచలనాలకి మారుపేరైన కొల్లాపూర్లో జరుగుతున్న నేటి వరకు కూడా తండ్రి స్పందించలేదు. ఆయన ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా తెలవని పరిస్థితి. అటువంటి దిక్కులేని పరిస్థితిలో తల్లి, ఆమె పేరు అనురాధ, మొత్తం కుటుంబ భారాన్ని భుజస్కంధాల మీద వేసుకుని, పెద్ద కుమార్తె, ఇంట్లో పెద్దది ఈమె బర్రెలక్క. ఈమె వయసు 25 సంవత్సరాలు. ఈమెకిద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. పెద్ద తమ్ముడు 22 సంవత్సరాలు, అతని పేరు శివప్రసాద్. ఇంకొక తమ్ముడు 18 సంవత్సరాలు, అతని వయసు 18 సంవత్సరాలు, పేరు భరత్ కుమార్. ఇక పేదరికంతో పాటు అనారోగ్యం కూడా ఆ తడికల గృహంలో, పూరింటిలో నిలయమైంది. తల్లికి ఉబ్బసం, ఆస్తమా. వంశపారంపర్యంగా తల్లి నుంచి పెద్ద కుమారుడు శివప్రసాద్కు కూడా అదే ఉబ్బసం. ఓ పక్క పూట గడవక, తిండి లేక అల్లాడుతుంటే, మందులు లేక, వైద్యము లేక విలవిలలాడిపోయింది తల్లి, పెద్ద కుమారుడు. ఒక దయనీయమైన సన్నివేశం ఏంటంటే, ఆకలిగా ఉన్న 3 పిల్లలు పొట్ట నింపడానికి ఆత్మాభిమానాన్ని చంపుకొని చెయ్యి జాపకుండా, ఎవరినో అడుక్కోవటానికి అంగీకరించక, మనసొప్పక డస్ట్బిన్లో పడేసిన అన్నం, కూరలు, డస్ట్బిన్ పక్కన పడేసిన దాన్ని అది ఎత్తుకుని వచ్చి ఆ అన్నాన్ని, ఆ కూరలు శుభ్రపరిచి ఆ పిల్లల యొక్క కడుపు నింపిందంటే, వాళ్ళ ఆత్మాభిమానానికి మనము జేజేలు పలకవలసిన అవసరం ఉంది. కడుపు మాడినా చెయ్యి జాపకుండా ఆ గ్రామంలో గౌరవంగా బతుకు సాగిస్తున్నారు. చదువు అయిపోయింది. తండ్రి మద్యానికి బానిసై ఆ ఉన్న కొద్ది పొలాన్ని, స్థలాన్ని అక్రమార్కులు ఈయనని ప్రలోభాలకు గురి చేసి సంతకం పెట్టుకుని కైవసం చేసుకున్నారు. నిరుపేదలు, కడుపేదలు, తడికెల గృహము, దానికి తలుపులు లేవు. వర్షం వస్తే పైనుంచి జోరుగా వర్షం పడుతుంది. ఇక శీతాకాలంలో చలికి వణుకుతూ పడుకోవాల్సిందే. అలాంటి దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ పేదరికంతో కొట్టుమిట్టులాడుతున్న ఆ కన్నె శిరీష అమ్మని అడిగి, అమ్మ ఉద్యోగం ఎలాగో రావటం లేదు, కనీసం ఊళ్ళో బర్రెలు కొనుక్కుని, బర్రెలు మేపుకునిన్న ఆ పాలు అమ్ముకుని బతుకుదామంటే తల్లి సహకరించి 4 బర్రెలు కొనిపెట్టింది. ఇక ఆ బర్రెలు మేపుకుంటూ, బర్రెల నుంచి వచ్చిన పాలు అమ్ముకుంటూ, దాంతో మరో 4 బర్రెలు కొనుక్కుంది. ఆ 8 బర్రెలు మేపుకుంటూ ఆమెకి కొంచెం ఒక ఆలోచన వచ్చింది. టిక్ టాక్ ఉన్నప్పుడు టిక్ టాక్లో నేను డిగ్రీ చదివాను, మా చేతికి డిగ్రీలు వచ్చినాయి, మార్క్స్ మెమోలు వచ్చినాయి, నోటిఫికేషన్లు వచ్చినాయి. నోటిఫికేషన్లకు ఎంత దూరంలో, సుదీర్ఘంగా దూరంలో ఉన్నాం.
మాకు కనుచూపు మేరలో ఉద్యోగ అవకాశాలు కనపడటం లేదు. ఇదేనా దిక్కుమాలిన పరిస్థితి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చదువుకున్న డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పిహెచ్డి, ఎంఎస్సీలు ఇవన్నీ చదివినా కూడా నోటిఫికేషన్లే రావటం లేదు అని ఆమె టిక్ టాక్ బానైన తర్వాత తదుపరి ఇన్స్టాగ్రామ్లో ఒక 30 సెకండ్ల వీడియో పెట్టింది. ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఇది గమనించిన ప్రభుత్వ పెద్దలు ఆమెపై ఐపీసీ సెక్షన్ 505 కింద కేసు పెట్టారు. నువ్వు ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నావు, నీ మీద చర్యలు తీసుకుంటామని ఆమెకు నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. 2 సంవత్సరాలు ఈ తంతు జరుగుతూ ఉండగా ఇప్పుడు ఎన్నికల సమరం మొదలైనప్పుడు కొంతమంది ఆమెకు సలహా ఇచ్చారు. నీవు నిరుద్యోగ యువత ప్రతినిధిగా నిలబడు, నిరుద్యోగ యువత యొక్క గళంగా నిలువు, యువ కెరటం రావాలి, మన సమస్యలు పరిష్కరించాలంటే ఎవరో ఒకరు నడుం బిగించాలని ఆమెను ప్రోత్సహించి కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేస్తే ఆమెకి విజిల్ ఈల గుర్తొచ్చింది. ఈ రోజున ఆమెపై రకరకాల ప్రలోభాలు, ఒత్తిళ్ళు ముందు ప్రారంభించారు. వేలంపాట్లాగా 50 లక్షలు ఇస్తాం, కోటి ఇస్తాం, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు. ఇప్పుడు రోజు రోజుకి ఆమె ప్రాచుర్యము, ఆమె యొక్క ప్రచారము చూసి ప్రధాన రాజకీయ పార్టీలు భయకంపితులై ఈ బర్రెలక్క దెబ్బ ఎవరికి, ఏ రాజకీయ పార్టీకి తగులుతుందో అనే భయంతో మేము 10 కోట్ల రూపాయలు ఇస్తాం, అది తీసుకుని వెళ్ళిపో, నువ్వు నియోజకవర్గంలో ఉండద్దు, నీవు గెలిచినా ఓడినా నీ జీవితంలో 10 కోట్లు అంటే చాలా పెద్ద మొత్తం అని చెప్పి ప్రలోభాలకు గురి చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఆమె లొంగలేదు. నేను తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు భిన్నంగా నిరుద్యోగ యువతను మోసం చేసి డబ్బు తీసుకుని నేను ఉపసంహరించుకోవటం అనేది జరగదు కాక ఇక సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, డబ్బుకి ప్రలోభాలకు గురి చేశారు. ఇక ఆమెని నేను చంపుతామని చెప్పి బెదిరింపులు, ఫోన్ కాల్స్, ఇంటి చుట్టూ గూండాలు, రౌడీలు సంచరించటం. చివరికి చిన్న తమ్ముడు భరత్ కుమార్ 18 ఏళ్ల కుర్రవాడిని పట్టుకుని అతన్ని కొట్టి, ఇది శాంపులే, కత్తి చూపించి ఇప్పుడు పిడిగుద్దులతోనే వదిలిపెడుతున్నాం, మీరు ఉపసంహరించుకోకపోతే మీ సంగతి తేలుస్తాం, కత్తికి కూడా పని చెప్పవలసి వస్తుందని అక్కడ వాళ్ళను భయకంపితులు చేయటానికి, భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి కొన్ని దుష్టశక్తులు. ఇటువంటి తరుణంలో మేము నీకు అండగా నిలుస్తామని ఆంధ్ర, తెలంగాణ ప్రజలు, యువత, మహిళా సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, గల్ఫ్ దేశాలు, అమెరికా, యూరప్లో ఉన్నవాళ్ళు కూడా స్పందించటం అనేది విశేషం. ఆమె ఒంటరిగా ప్రయాణం, కాలినడకపై ప్రచారం మొదలుపెట్టింది. క్రమేణా ప్రజల మద్దతుతో, దాతల సహకారంతో రోజురోజుకి ప్రచార సరళి హోరు పెంచుకుంటూ వచ్చింది. క్రమేణా 5-6 రోజులు ప్రచారం చేసేసరికి సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఏ విధంగా ప్రచారం చేస్తాయో ఆ విధంగా స్వచ్ఛందంగా తెలంగాణ వివిధ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆదర్శ భావాలు కలిగిన యువత పెద్దలందరూ అక్కడ విచ్చేసి మద్దతుగా నిలిచి, ఆమెపై ఉన్న కేసులను మేము వాదిస్తాం, నీకు అండగా నిలుస్తాం, నీకు పోలీసు రక్షణ వచ్చేలా చర్యలు తీసుకుంటామని వరంగల్, హైదరాబాద్ నుంచి ప్రముఖ న్యాయవాదులు, హైకోర్టు న్యాయవాదులు, సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా ఆమెకు అండగా నిలబడ్డారు. రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఆదర్శ భావంతో అమ్మా మేమున్నాం నీకు అండగా అని అంటున్నారు. పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన
నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మల్లాడి కృష్ణారావు. ప్రస్తుతం ఆయన పాండిచ్చేరి ప్రభుత్వానికి ఢిల్లీలో అధికార ప్రతినిధిగా క్యాబినెట్ ర్యాంకులో ఉన్నారు. ఆయన ఈ సోషల్ మీడియాలో ఆయన చూసిన తర్వాత ఆయన మనసు చెలించి శిరీషతో బర్రెలక్కతో మాట్లాడి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. మరలా 27 నవంబర్ ఉదయం 8 గంటలకు ఆమె గ్రామానికి వెళ్ళి మరో ₹5,00,000 డీడీని కూడా ఇవ్వటానికి రంగం సిద్ధం చేసుకుని మీడియాతో మాట్లాడి ఆదర్శ భావాలు కలిగిన బర్రెలక్క ఆమె ప్రజాస్వామ్యానికి ప్రతీక, నిజమైన ప్రజాస్వామ్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆయన భావించాడో, ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించిందో దాన్ని ఈరోజు సఫలీకృతం చేయటానికి సమీకరించు, బోధించు, పోరాడు ఈ సిద్ధాంతాలని ఆకలింపు చేసుకుని శిరీష బర్రెలక్కతో పాటు అనేక మంది వందలాది యువత సొంత ఖర్చులు పెట్టుకుని ఒక్కరు కూడా ఏమీ ఆశించకుండా, మరొక విశేషం అంటే బియ్యం దానం చేస్తున్నారు, పప్పులు దానం చేస్తున్నారు. కొంతమంది వంట చేసుకుని వచ్చి టిఫిన్లు, భోజనాలు అక్కడ ఉండే వాళ్ళకి పెట్టడం అనేది విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉండే సానుభూతి పరులు, ఆదర్శ భావాలు కలిగిన వారు ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లాలి, నోటుకు ఓటు, ఓటుకు నోటు, ఓట్లు అమ్ముడు పోకూడదు. ఈ రోజున ప్రజాస్వామ్యము కాదు ధనస్వామ్యము ప్రజ్వరిల్లుతుందని భావించేవాళ్ళు ఆమెకి సహాయం చేయాలని ప్రయత్నిస్తే ఆమె ఫోన్ నంబర్ను కూడా అక్రమార్కులు గూగుల్ పే, ఫోన్పేని బ్లాక్ చేయించారు. సరే, ఆమె సహచరుడు వెంకటేష్ అని ఉన్నాడు. ఆయన యొక్క నంబరు 9177300601 9177300601. ఇది గూగుల్ పే, ఫోన్పేకి మీరు తప్పకుండా మీ వంతు మీకు తోచిన విరాళం, తులమో ఫలమో, మీకు నచ్చిన కొంత మొత్తం ఆమెకు సహాయపడండి. నా వంతు నేను ₹10,000 ఆమెకి విరాళంగా పంపించాను. ఎందుకంటే మిమ్మల్ని సహాయం చేయమనే ముందు నేను చేయవలసిన బాధ్యతగా నేను భావించాను. ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు నా ఫోన్ నంబరు కూడా మీకు ఇస్తాను. నా ఫోన్ నెంబరు 9848055806. నా ఫోన్ నంబరు, వాట్సాప్ నంబరు 9840550806. అనేక మంది గల్ఫ్ దేశాల నుంచి, అమెరికా నుంచి, లండన్ నుంచి ఆమె ఫోన్ నంబర్ మాకు తగలటం లేదు, కలవటం లేదని నాతో మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల గురించి నేను వివరిస్తున్నాను. అట్లాగే మీరు ఆర్థిక సహాయం చేయాలంటే ఆమె నంబర్ అయిన 9177300601కి మీరు పంపండి అని నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో ఇదే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి 3 ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. 1967లో నారాయణ రెడ్డి అనే స్వతంత్ర అభ్యర్థి గెలిచాడు. 72లో రంగదాస్ అనే అభ్యర్థి గెలిచాడు. మూడో అభ్యర్థి 99లో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ఆయన కూడా ఇండిపెండెంట్గా గెలిచాడు. నేటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 3 ఇండిపెండెంట్లు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. నేడు బర్రెలక్క కూడా, కర్నె శిరీష కూడా గెలిచి 4వ ఇండిపెండెంట్గా ఆ నియోజకవర్గ చరిత్రలో లిఖింపబడుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడ ఉండే
సామాజిక వర్గాలుగా పరిశీలిస్తే దళితులు 23% ఉన్నారు, యాదవులు 20%, ముదిరాజులు 18%, గిరిజనులు 9%, ముస్లిం మైనారిటీలు 6%. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 11 సార్లు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు, ఈ 2 సార్లు రెడ్డి సామాజిక వర్గం. కేవలం 15 సార్లలో 2 సార్లు మాత్రమే ఇతర సామాజిక వర్గాల వాళ్ళు గెలిచారు. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా గెలిచిన దాఖలాలు లేవు. ఈ రోజున కొల్లాపూర్లో పరిస్థితి చూస్తే బర్రెలక్క విజయం సాధించటం తప్పకుండా జరుగుతుందని చెప్పి పరిశీలకులు, విశ్లేషకులు, మీడియా, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఇక ఈ రోజున బర్రెలక్కున్న బలమే సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలో ఆమె ప్రతి అనుక్షణము నిమిషానికి ఏం జరుగుతూ ఉంది, ఒక రోజులోనే 50 నుంచి 100 వీడియోలు తయారు చేసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అందించటం వల్లనే ఇంత ప్రాచుర్యంలోకి రావటం అనేది విశేషం. ఇక అక్కడ అశోక్ ఆన్లైన్ అకాడమీ అని అశోక్ కుమార్ ఆయన అక్కడే ఉంటూ ఆమెకి ఉచితంగా గ్రూప్ 2 పరీక్షలకు బోధించిన గురువు ఆయన ఆమెకు అండగా నిలుస్తూ ఆమెకు మార్గదర్శకుడిగా ఉండి సహాయపడుతూ తన వంతు కృషిగా 20,000 రూపాయల విరాళం ఇచ్చాడు. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతో కృషి చేసిన మహిపాల్ యాదవ్ ఆయన కూడా అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని ఎన్నికయ్యే వరకు అక్కడే ఉండి బర్రెలక్క విజయం కోసం కృషి చేస్తున్నాడు. ఆయన సహచరుడు తిరుపతి కూడా సోషల్ మీడియా తన మద్దతు. సోషల్ మీడియా వాళ్ళు కేవలం కెమెరా సహాయమే కాకుండా ఇతరత్రా కూడా సహాయపడుతూ ఈ రోజునున్న పరిస్థితిని బట్టి బర్రెలక్క విజయం తథ్యమనే మాట వినపడుతూ ఉంది. ఆమె తన మేనిఫెస్టోలో గ్రామాలు తిరుగుతున్నప్పుడు గుడిసెలు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్లు అన్నారు. ఎక్కడ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ల దాఖలాలే లేవు. ఈ బర్రెలక్క కూడా డబుల్ బెడ్రూమ్కు దరఖాస్తు చేసుకుంది, అడ్రస్ లేదు. ఎక్కడ చూసినా నిజాం పాలనలో కొల్లాపూర్ ఎలా ఉందో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఇప్పటి వరకు 15 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. మరి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళైంది. 11 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం, 2 సార్లు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన చేసిన కొల్లాపూర్ ప్రజల యొక్క స్థితిగతులు ఏమీ మారలేదు. విద్యా ఉపాధి కావాలంటే హైదరాబాదుకు రావాల్సిందే. ఆ విధంగా అక్కడుండే గిరిజనులు హైదరాబాద్కు వచ్చి ఆటోలు నడుపుకోవటం, డ్రైవర్లుగా ఉండటం, దినసరి కూలీలు, చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్నారు. ఈ రోజున బర్రెలక్క తెలంగాణ నిరుద్యోగ యువతకు ఒక ఐకాన్లా, ఒక ప్రతిబింబంలా, వారి ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ మరి విలువలకు కట్టుబడి దేనికి ప్రలోభాలకు గురి కాకుండా పోరాటం చేస్తున్న చిన్న వయసులో 25 సంవత్సరాలున్న దళిత బిడ్డ. అటువంటి దళిత బిడ్డను ఆదరించడానికి సహచరులే కాకుండా అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు స్పందించటం అనేది విశేషం. కనుక మీ అందరికీ విజ్ఞప్తి చేసేది, ఆమెను దీవించండి, ఆశీర్వదించండి. కొల్లాపూర్లో మీకు బంధువులు, స్నేహితులు, హితులు, సన్నిహితులు ఉంటే వారికి ఫోన్ చేసి బర్రెలక్కకు ప్రోత్సాహం ఇచ్చి ఓట్లు వేయమని అభ్యర్థించండి. లేదా మీ వంతు తులమో ఫలమో 50, 100, 200 మీకు తోచిన విధంగా ఆర్థిక సహాయం చేస్తే ఆమె ప్రచారము మరింత
విస్తృతంగా ఉధృతంగా చేసి ప్రధాన రాజకీయ పార్టీలకు మేము తీసిపోం. ఈరోజు ఈ విజయం అనేది ప్రజా విజయం, నిరుద్యోగ యువతీ యువకుల యొక్క విజయంగా భావించాలి. అక్కడ పరిస్థితులు చూస్తుంటే గమనిస్తుంటే బర్రెలక్క తప్పకుండా శాసనసభ మెట్లెక్కి శాసనసభలో నిరుద్యోగ యువత యొక్క సమస్యలను గళమిప్పే పరిస్థితి కనపడుతోంది. ఆమె ఇండిపెండెంట్గానే కొనసాగుతారు. గెలిచిన తరువాత ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా నేను ఉండను అని కరాఖండిగా ఆమె ప్రకటించడం జరిగింది. ఒక మాట అన్నది, నేను మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, నేను తప్పుదారి పట్టినా, నేను చెప్పింది చేయకపోయినా, విలువలకు కట్టుబడి లేకుంటే మీ చెప్పు తీసుకుని నన్ను చెంప మీద కొట్టండి అని అన్నది. అందువల్ల ఒక నిజాయితీ నిబద్ధతతో ఉన్న చిన్న ఆడబిడ్డ, ఒక గ్రామీణవాసి, మనవంతు బాధ్యతగా ఆమెని రకరకాల విధాలుగా పోషించి ప్రోత్సహించి, సరే దానం, కొంతమంది ఈలలు కొనుక్కొచ్చి ఇచ్చారు, విజిల్స్ ఇచ్చారు, కొంతమంది బియ్యము పప్పులు, కొంతమంది వాహనాలను ఉచితంగా ఇచ్చారు వాడుకోవటానికి. ప్రచారం అయిపోయిన తర్వాత వాళ్ళు దానికి కావలసిన డీజిల్ కూడా ఆ దాతలే డీజిల్ వేసి 10 రోజులు వాడుకోవటానికి ఇవ్వటం అనేది విశేషం. ఈ విధంగా బర్రెలక్క ఆమె సోషల్ మీడియాలోనే కాక తెలంగాణ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలే కాదు, దేశవ్యాప్తంగా ఉండే రాజకీయ పార్టీలన్నీ కూడా చూస్తున్నాయి. ఇది మార్పుకి ఒక నాంది కాబోతా ఉంది. మాజీ సిబిఐ అధికారి జేడి లక్ష్మీనారాయణ సోషల్ మీడియాలో ఇది గమనించి ఆయన జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేంద్ర ఎన్నికల కమిషన్కి బర్రెలక్కపై దాడి జరిగింది, మీరు రక్షణ ఇవ్వవలసిన ఆవశ్యకతను ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా తెలియజేశారు. కొంతమందితో ఫోన్లో కూడా మాట్లాడారు. అంటే జేడి లక్ష్మీనారాయణ కూడా ఆయన మద్దతు ఇవ్వటం అనేది విశేషం. డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఏ విధంగా అయితే ఈ రోజున బర్రెలక్క పోరాడుతుందో విలువల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఆయన ఒక లోక్సత్తా పార్టీ పెట్టాడు. ఆయన కూడా త్వరలో స్పందిస్తాడు అని కొన్ని సోషల్ మీడియా ఛానల్లో ప్రచారం జరుగుతూ ఉంది. జేడి లక్ష్మీనారాయణ ఆయన ఐపీఎస్ అధికారి, డాక్టర్ జయప్రకాష్ నారాయణ డాక్టరే కాదు, ఆయన ఐఏఎస్ అధికారి. ఇలాంటి మేధావులు, విజ్ఞులు స్పందిస్తే యువతకు మంచి ప్రోత్సాహం వస్తుంది. బర్రెలక్కకి నైతిక మద్దతు కావాలి. ఈ విధంగా డాక్టర్లు, మాజీ అధికారులు, న్యాయవాదులు, మాజీ జడ్జిలు, మాజీ ప్రజాప్రతినిధులు, మల్లాడి కృష్ణారావు లాంటి వ్యక్తులు ఆమెను ప్రోత్సహిస్తే విజయం తప్పకుండా సంతరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రోజు రోజుకి ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి నష్టం అని విశ్లేషించుకుంటున్నారు. ఇది ప్రధానంగా నిరుద్యోగ యువత యొక్క సమస్యను ప్రతిబింబిస్తుంది. దీని ప్రభావం కొల్లాపూర్లోనే కాదు, 119 నియోజకవర్గాలలో 40 లక్షల యువత, వాళ్ళు 9.5 సంవత్సరాల పాటు 2,90,000 ఉద్యోగాలను నింపకుండా వాళ్లకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసిన పాలకులపై పోరాటం కనుక దీని ప్రభావం అధికంగా పాలకపక్షంపై, పాలక పార్టీపై పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో చూసిన వారు తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మీ హితులకు, సన్నిహితులకు, బంధువులకు పంపండి. మనమందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందాం.
ఈ రోజున నవంబర్ 30న తప్పకుండా తెలంగాణలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకుని బర్రెలక్క లాంటి వారిని, ఆదర్శ భావాలు గల వారిని ఓటు వేసి గెలిపించి ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉందామని మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్, గాంధీజీ కళ్ళ కనలు సఫలీకృతమయ్యేలా కృషి చేయవలసిన బాధ్యత ఉన్నదని మనం బాధ్యతాయుతంగా ఓటు హక్కు వినియోగించడంలో ఏమాత్రం వెనుకంజ వేయకుండా కొద్దిగా కష్టమైనా క్యూలో అవసరమైతే నిలబడి ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.